హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీ అండ్ క్విక్గా మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా ఈజీగా చేసేయచ్చు. ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 400 గ్రామ్ మటన్ అయితే తీసుకున్నాను. లేత మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి వీటిని అంతా బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలుపుకొని ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది. ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అన్నమాట. ఇలా కలుపుకొని మనం వీటినైతే పక్కనైతే పెట్టేసుకోవాలి. మిగతా ప్రాసెస్ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడైతే నేను ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలానే మీడియం సైజుగా ఒక 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఈ కర్రీలో బంగాళదుంపలు వేయడం చాలా టేస్ట్. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసుకున్న ఒక 2 బంగాళదుంపలు అయితే వేసి ఇక్కడ ముందుగా వేయించుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా బంగాళదుంపలు వేయించుకోవాలి. చూడండి, వేయించుకొని ఇక్కడైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక 2 యాలకులు, అలానే 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇప్పుడు ఒక సాజీరా కొద్దిగా, అలానే ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, వీటిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్నంత వరకు. పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ పేస్ట్ అనేది ఏది, మసాలా అనేది ఏది యాడ్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడైతే మనం గోల్డెన్ బ్రౌన్ అంతా వచ్చేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఇలానే వేయించుకోవాలి. చూడండి, మనం ఇలా వేయించుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఇలానే ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే వేయించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోని అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు టమాటో అనేది ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోండి. టమాటో వేసాక మరలా మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. టమాటో అనేది మగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు గరిటె సాయంతో అయితే ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం టీ కప్పు సైజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు 4 పెట్టుకున్న తర్వాత విజిల్ అంతా పోయాక చూడండి, ఆయిల్ అనేది పైకి అయితే వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మనం ముందుగా బంగాళదుంపలు ఏవైతే వేయించుకొని ఉంచుకున్నాం కదా, వాటిని వేసి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని ఒక 2 సిటీలు అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా మనది బంగాళదుంప అయితే ఉడికిపోతుంది. ఈ లోపు మటన్ కూడా ఉడికిపోతుంది. 2 సిటీలు అయ్యాక ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే ఇలానే గ్రేవీ, మనకు చికెన్ గ్రేవీ వచ్చేంత వరకు వేయించుకోలేదు. చూడండి, గ్రేవీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో, అలానే రోటీ, చపాతీ ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం. మీకు ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.